హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేకుండా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మీరు జాబ్లో చేరగానే మీకు 38,000కి పైగా శాలరీ అయితే వస్తుంది. దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఏప్రిల్ 15th లోపు అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్గా ఎంకరేజ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా అయినటువంటి చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఓన్లీ మనకి యూజ్ అయ్యే జాబ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇందులో యూజ్ అయ్యే జాబ్స్ వచ్చేసి ఫైర్మెన్ ఉద్యోగాలండి. ఈ యొక్క ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,900 రూపీస్ వరకు సాలరీ అయితే వస్తుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 38,000కి పైగా సాలరీ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకుంటే కనుక ఎస్ఎస్సి పాస్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరు ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. అలాగే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదండి. అందరు కూడా ఈ యొక్క జాబ్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా కుక్కి సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయండి. ఇందులో వీటికి సంబంధించి చూసుకుంటే మనకి సేమ్ సాలరీ అయితే ఇస్తున్నారు. బేసిక్ పేనే 19,900 రూపీస్ వరకు రావడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కలుపుకుంటే మీకు దాదాపుగా 38,000కి పైగా సాలరీ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకుంటే కనుక 10th క్లాస్ పాస్ అయి ఉండి మీకు కుక్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఏప్రిల్ 1, 2025 నుండి అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 15th లోపు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్పేసి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి 15 days మాత్రమే టైం అది ఇచ్చారు కాబట్టి అందరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. నేను మీకోసం మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ కాగానే వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ అయిన ఇస్రోలో ఖాళీగా ఉన్నటువంటి మనకి ఇందులో చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే ముందుగా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ అఫియరెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క వెహికల్కి సంబంధించి ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయలేదు. ఫర్దర్గా మీకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఏప్రిల్ నెలలో అప్డేట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మాత్రం మీరు మీ యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. మీరు అందులోకి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ యొక్క ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రం ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి టెస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. మేల్ క్యాండిడేట్ సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్ సంబంధించి మీరు ఎంత హైట్ ఉండాలి అని కూడా క్లియర్గా ఇందులో అంతా కూడా చెప్తారంట. ఫర్దర్గా అంతా కూడా మీరు అప్డేట్ చేస్తారట. మీరు వెబ్సైట్ని విజిట్ చేసి మీరు అప్లికేషన్ అంతా కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 25 years వరకు అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. అలాగే కుక్కి సంబంధించి అయితే 18 to 35 years వరకు ఏజ్ లిమిట్ ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. మీరు చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఈ యొక్క ఇస్రోకి సంబంధించిన జాబ్స్కి సంబంధించి మీరు ఏప్రిల్ 1 నుంచి అయితే ఆన్లైన్ విధంలో అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. మీరు ఆ వీడియోని చూసి అప్లికేషన్ను స్టెప్ బై స్టెప్ చూసి అప్లికేషన్ అంతా కూడా క్లియర్గా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, యొక్క వేకెన్సీకి సంబంధించి మీరు ఏ క్యాస్ట్ చెందిన వారైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ స్పేస్ ఇండియన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థ నుంచి మనకి ఫైర్మెన్ అండ్ కుక్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ తీసుకోండి. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి.
నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.